Hello, my dear students. Welcome all of you. Welcome to our YouTube platform Rohit's Analysis. Guys, ఈ వీడియోలో APPSC Group 2 aspirants అందరికీ ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనుకున్నాను. సో దట్ ఈస్ February 25న APPSC Group 2 ఎగ్జామ్ ఉంటుందా ఉండదా? సో నన్ను అడిగితే రీసెంట్గా జరిగిన చాలా ఎగ్జామినేషన్స్లో ప్రతిసారి ఉండే ఒక స్ప్రెడ్ అయ్యే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రూమర్ ఏంటంటే సో ఎగ్జామ్ జరగకపోవచ్చు. ఇది ఎలా ఉంటుందంటే ఒక సెలబ్రిటీస్ కొత్తగా పెళ్లి చేసుకుంటే వాళ్ళు ఎప్పుడు విడిపోతారు అన్న ఊహాగానాలు ఎట్లయితే వస్తాయో ఒక ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు పర్టికులర్గా రీసెంట్గా జరిగిన తెలంగాణ ఎగ్జామినేషన్స్ కానీ సో లేకపోతే ఆంధ్రప్రదేశ్ ఎగ్జామినేషన్స్ కానీ ఈ వార్త అంటే ఇటువంటి ఇన్ఫర్మేషన్ బాగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. పైగా ఇటువంటి ఇన్ఫర్మేషన్కి అంటే ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ రావచ్చు. తెలంగాణ రాష్ట్రంలో కూడా గ్రూప్ 2 ఎగ్జామ్స్ జరగాల్సి ఉన్న గ్రూప్ 2 అంటే డేట్ ఇచ్చిన తర్వాత కూడా ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని దృష్టిలో పెట్టుకొని వాటిని పోస్ట్ పోన్ చేశారు. సో ఏపీలో కూడా ఇదే సిచ్యువేషన్ రిపీట్ అవుతుంది అని చెప్పేసి సో ఇక్కడ కూడా ఎగ్జామ్ జరగకపోవచ్చు అనే ఒక వాదన చాలా ఎక్కువగా వినిపిస్తుంది. ఎంతగా వినిపిస్తుందంటే నాకు వచ్చిన కాల్స్లో వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారంటే సార్ ఎగ్జామ్ ఏం జరుగుద్దిలే సార్, ఇప్పుడు వీళ్ళు ఇంతే హడావిడి చేస్తారు, నోటిఫికేషన్ అప్లికేషన్ ఫిల్లింగ్ డేట్ అయిపోయిన తర్వాత సో అందరూ వచ్చి స్ట్రైక్ చేస్తారు, మాకు చాలా తక్కువ టైం ఉంది, ఎగ్జామ్ ఖచ్చితంగా పోస్ట్ పోన్ అవుతుంది అని. సో దాని గురించి మీకు ఒక ఇంపార్టెంట్ అంటే ఒక మీకు తెలిసే వేలో ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనుకున్నాను. గైస్, ఇవాళ APPSC Group 2 అప్లికేషన్కి సంబంధించి ఎక్స్టెండ్ అయిపోయింది డేట్, అంటే ఇవాల్టి వరకు అయిపోవాలి. చాలామందికి సర్వర్స్ బిజీ ఉండడం వల్ల వాళ్ళు అప్లై చేసుకోలేకపోయారు. ఎన్నో స్క్రీన్ షాట్స్ పంపించారు నాకు. సో నేను కూడా ఒక్కోసారి ఏం చెప్పాలో అర్థం కాలేదు. అంటే ఒక గవర్నమెంట్ ఇటువంటి వెబ్సైట్స్ అయితే ఇది సర్వసాధారణం, ఇలాంటివి జరిగినప్పుడల్లా కూడా డేట్ ఎక్స్టెండ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు అప్లికేషన్ డేట్ ఎక్స్టెండ్ అయింది కదా, ఎగ్జామ్ ఎక్స్టెండ్ అవ్వచ్చు అన్న వాదన కూడా మళ్ళీ పెరుగుతుంది. అందుకే ఇక్కడ క్లియర్గా మనకు చెప్పారు, ఇట్ మే బీ నోటీస్డ్ దట్ దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ద ఎగ్జామినేషన్. క్లియర్గా మీరు ఇది గమనించి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఇక్కడ ఇదే హైలైట్ చేశారు, ఎగ్జామ్ డేట్లో ఎటువంటి మార్పు ఉండదు అని చెప్పడం జరిగింది. ఇది కాకుండా కొంతమంది డైరెక్ట్గా పరిగే సుధీర్ గారికి డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ పెట్టారు, ఎగ్జామ్ ఉంటుందా February 25న, ఎస్ 100% పక్కా ఉంటుంది అని. సో ఎస్, దీనిపైన భిన్నమైన వాదనలు ఇప్పుడు అలాగే చెప్తారు సార్, తర్వాత ఖచ్చితంగా క్యాన్సిల్ అవుతుంది చూడండి అంటారు. నేను మీకు జస్ట్ ఒక చెప్తున్నాను చూడండి, ఒక అపోహనో లేకపోతే ఒక రూమర్నో నమ్మాలి అనుకుంటే దానివల్ల నీకు జరిగే ప్రయోజనాలు ఏంటి, దానివల్ల నీకు జరిగే అప్రయోజనాలు ఏంటి, అంటే నీకు ఏం పాజిటివ్ అవుతుంది, ఏం నెగిటివ్ అవుతుంది. గైస్, మీరు జస్ట్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కూడా February 25న ఎగ్జామ్ జరగకపోతే ఇప్పుడు నేను పడాల్సిన హడావిడి కానీ అంటే సీరియస్నెస్ కానీ ఇప్పుడే ఎందుకు, ఎగ్జామ్ ఉండదు కదా, ఎగ్జామ్ ఎప్పుడు ఉన్నప్పుడు అప్పుడు సీరియస్గా ఉండాలి అన్న భావన మీలో ఉంటుంది. అందుకోసమే ఎగ్జామ్ పోస్ట్ పోన్ని కోరుకుంటున్నారు. ఒకవేళ February 25న ఈ ఇయర్ February 25న కాకుండా నెక్స్ట్ ఇయర్ February 25న ఎగ్జామ్ ఉన్నా కానీ ఎగ్జామ్ వద్దు అనుకునే వాళ్ళ సంఖ్య కూడా ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది. నేనేమంటానంటే దే ఆర్ అన్సీరియస్ ఆస్పిరెంట్స్, వాళ్ళు సీరియస్ ఆస్పిరెంట్స్ గారు. వీళ్ళ ఆలోచన ఎప్పుడు అలాగే ఉంటుంది. మీకు గుర్తు, నేను మీకు జస్ట్ కంపేర్ చేస్తాను. ఎప్పుడైనా హాలిడేస్ వచ్చినప్పుడు మా ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మ అంటుంటుంది, ఒక 10 days ఉన్నా కానీ తన దగ్గర నుంచి వచ్చే డైలాగ్ అసలు ఉన్నట్టే లేదు అంటుంది. 20 days ఉన్నా అదే డైలాగ్ వస్తుంది, 5 days ఉన్నా అదే డైలాగ్ వస్తుంది, అసలు ఉన్నట్టే లేదు అని. సో ఎగ్జామ్ కంటే ముందు ఆ భయం అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు చూడండి, ఫర్ సపోజ్ మీరు ఒక ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఒక 1 year టైం ఉందనుకోండి, ఒక 6 months టైం ఉందనుకోండి, ఒక 1 month టైం ఉందనుకోండి, ఈ మూడిట్లో ఎప్పుడు మీరు సీరియస్గా చదువుతారు చెప్పండి? దిస్ 1 month విల్ బీ మోర్ సీరియస్. అలాగే ఇప్పుడు ఒకవేళ February 25న నిజంగానే ఎగ్జామ్ ఉంది అన్నట్టు చదివితే అంటే ఆల్మోస్ట్ 50 days ఉంది, అంటే ఇటువంటి టైమే ఈ ఫ్యాక్టర్. ఇది అంటే అది ఉన్నా ఉండకపోయినా పట్టించుకోకుండా మీరు గనక సీరియస్గా ప్రిపేర్ అవుతే డెఫినెట్గా అది మీకు ప్రయోజనమే జరుగుతుంది. ఒకవేళ అంత సీరియస్గా ప్రిపేర్ అయిపోయిన తర్వాత February 25న ఎగ్జామ్ జరగకపోతే ఎగ్జామ్ ఎప్పుడున్నా కానీ మీరు సీరియస్గా ప్రిపేర్ అయ్యారు కాబట్టి ఇంకొంచెం ఎక్కువగా చదువుతారు. అంటే మనకు ఈ ప్రభాస్ డైలాగ్ ఉన్నట్టు మిర్చిలో అంటే ప్రేమిద్దాం మహా అయితే తిరిగి ప్రేమిస్తారన్నట్టు February 25న ఎగ్జామ్ ఉందనుకుందాం, మహా అయితే కంటెంట్ వస్తుంది.
నష్టమైతే ఉండదు. సో మీరు, ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తుంటాను, ఎగ్జామ్ కంటే 1 month ముందు ఉన్న టైము అది ఎలా ఉంటుందంటే, ఇంత హెవీ బుక్స్ని కూడా మనకు తెలియకుండానే సింపుల్గా చదివేస్తాం. అయిపోయిన తర్వాత ఓ మై గాడ్, ఇంత కంటెంట్ నేను ఎలా చదివాను అంటే మనలో ఉన్న స్టఫ్ కానీ మనలో ఉన్న కెపాసిటీ కానీ మనకు తెలియదు. అట్లా మన యాక్చువల్ కెపాసిటీని చెప్పేదే ఎగ్జామ్ కంటే ముందు ఉన్న 1-2 months. ఇప్పుడు మనకు అదే టైం ఉంది. సో ఎగ్జామ్ ఉన్నది లేదు అన్న మ్యాటర్ని కంప్లీట్గా క్లోజ్ చేయండి, ఆలోచించకండి. ఆలోచించే వాళ్ళైతే ప్రిపరేషన్ ఆపేసేయండి. దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడే కాదు, ఎప్పుడు ఎగ్జామ్ ఉన్నా పోస్ట్ పోన్ కావాలని కోరుకుంటారు. ఇందాక మా అమ్మ ఎగ్జాంపుల్ చెప్పినట్టు, అంటే ఈ ఇయర్ జరిగిన నెక్స్ట్ ఇయర్ చూడండి, తెలంగాణలో ఎగ్జామ్ పోస్ట్ పోన్ కావాలి అని అనుకున్న వాళ్ళు మళ్ళీ నవంబర్కి వచ్చినప్పుడు మళ్ళీ పోస్ట్ పోన్ కావాలనుకున్నారు, మళ్ళీ జనవరికి వచ్చినప్పుడు మళ్ళీ పోస్ట్ పోన్ కావాలనుకున్నారు. ఇలా పోస్ట్ పోన్ కావాలి అని అనుకునే వాళ్ళు ఎప్పటికీ ఉంటూనే ఉంటారు. దీనివల్ల యాక్చువల్గా సీరియస్ ఆస్పిరెంట్స్ అనేటిది కాన్సన్ట్రేషన్ కోల్పోవడానికి ఛాన్స్ ఉంది. అందుకే మీకు ఒక బ్రదర్గా, మీకు ఒక గురువుగా, ఒక ఫ్యాకల్టీగా నేను మీకు మంచి సలహా ఇస్తున్నాను. February 25th ఎగ్జామ్ ఉంటుందా లేదా అని మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా అంటే షటప్ యువర్ మౌత్ అనండి. సో మనకు ఆ సూర్య వెబ్ సిరీస్లో చుప్ అంటారు కదా, అలా చుప్ అనేసేయండి అంతే. సో అసలు దాని గురించి మాట్లాడకండి. సీరియస్ అయితే జస్ట్ ఫోకస్ ఆన్ స్టడీస్. మీ ఎగ్జామ్ మీరు రాసుకుంటున్నారు, ఎలాగైతే అది ఓకే. సో చాలా తక్కువ టైం ఉంది, సో ఎక్కడ కూడా డిస్ట్రాక్ట్ అవ్వకండి. అండ్ గైస్, ఇదే టైంలో సంక్రాంతి, ఎందుకంటే చాలామంది సంక్రాంతి ఆఫర్ అంటే కొంతమంది సంక్రాంతికి ఆఫర్స్ తగ్గుతాయి అని చెప్పేసి వాళ్ళు ఈ డిలేతో ఉన్నారు. అంటే ఈ 2-3 days, ఇప్పుడు ఈ ఉన్న 45 రోజుల్లో ప్రతిరోజు చాలా క్రూషియల్, ప్రతిరోజు చాలా కీలకమైంది. అందుకోసం మళ్ళీ సంక్రాంతి టైంలో ఆఫర్స్ ప్రకటించి మిమ్మల్ని వెయిట్ చేయించి ఇలా కాకుండా డైరెక్ట్గా అన్అఫీషియల్గానే మీకు చెప్పేస్తున్నాను, మీ ప్రిపరేషన్ ఆగిపోకూడదు అని. ఇందులో మీరు చూస్తే ప్రిలిమ్స్ ఎప్పుడు ఇవ్వనంత లోయెస్ట్ కాస్ట్ 1499కి ఇస్తున్నాము. ఇండివిజువల్ కోర్సెస్ ఎప్పుడు ఇవ్వనంత లోయెస్ట్ కాస్ట్ 449 రూపీస్కి. కంప్లీట్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ప్యాకేజ్ 3599 రూపీస్కి. ఇంత లోయెస్ట్ కాస్ట్కి ఎప్పుడు ఇవ్వలేదు. సో సంక్రాంతిని పురస్కరించుకొని సో ఇప్పుడే మీకు ఆఫర్స్ ఇచ్చేస్తున్నాను, మీరు పర్చేస్ చేసుకోవచ్చు. దీనికంటే ముందు మీ ప్రిపరేషన్కి సంబంధించి కొన్ని రోజుల క్రితమే 50 days ప్లాన్ అనేది ఇవ్వడం జరిగింది. ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారంటే, అంటే ఎంతమంది స్టూడెంట్స్ ప్లాన్ లేక సతమతం అవుతున్నారా, అంటే ఇంకా ప్రిపేర్ అవ్వని వాళ్ళు ఉన్నారా, ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నారా అని కూడా అనిపించిన రోజులు. సో మీకోసం 50 రోజులకు రోజువారీ ప్రణాళిక, అంటే ఏ రోజు ఎలా చదవాలి ఏంటి అని చెప్పి Day 1, Day 2, Day 3 రోజు 14 గంటల్ని రెఫరెన్స్గా తీసుకొని మీకు ఇలా కంప్లీట్గా Day 1, 2, 3, 4, 5, 6 అన్నట్టు 50 days ప్లాన్ మీకు ఇవ్వడం జరిగింది. మీకు ఈ ప్లాన్ టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. మన టెలిగ్రామ్ ఛానల్లో మీకు ఒకవేళ టెలిగ్రామ్ ఛానల్లో అందుబాటులోకి రాకపోతే నేనే మీకు పర్సనల్గా నా నంబర్ ఇస్తున్నాను, 9110556858. సో ఇక్కడ సార్ ప్లీజ్ సెండ్ 50 days ప్లాన్ అని పెట్టండి. అంటే 50 days ప్లాన్ నేను మీకు ఇచ్చేస్తాను, మీరు దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని దాన్ని పక్కన పెట్టుకొని ఆ ప్లాన్ ప్రకారం చదువుకోండి, లేదా దాన్ని చూసి మీకు తగ్గట్టుగా ప్లాన్ వేసుకోండి. సో ఇది మీ ప్రిపరేషన్కి బూస్టర్గా ఉంటుంది. ఈ మకర సంక్రాంతి సో అందరూ ఎంత సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటారో అంత సంతోషంగా మీరు ఎగ్జామ్కి చదివి ఎగ్జామ్లో క్వాలిఫై అవుతారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ ఐ విష్ యూ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి. చాలా ముందుగా అడ్వాన్స్ చెప్తున్నాను. ఎవరైతే ఫస్ట్ టైం యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నారో, అంటే విజిట్ అయ్యారో, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా మన కంటెంట్ గురించి చెప్పండి. February 25th ఎగ్జామ్ జరుగుతుందో జరగదో అనే దానిపైన ఫుల్ స్టాప్ పెట్టుకోండి. దాని గురించి ఆలోచించకండి. దాని గురించి ఆలోచిస్తే ఎగ్జామ్ రేస్లో మీరు ఉండరు. సో అది మీకు చెప్తున్నాను. ఇట్స్ లైక్ అ మెంటల్ టార్చర్, దాన్ని పక్కన పెట్టేసేయండి. థ్యాంక్ యూ గైస్.